హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నూరి జీరో. ఈరోజు మీకు ఒక రియల్ హారర్ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఆనందం అంటే బాగోదు, కానీ దీని రియల్ ఇన్సిడెంట్ అంటే భలే ఉంటుంది. ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఎవరైనా భయస్తుంటే చూడకండి, సరేనా? దీన్ని వినండి. అలాగే మీ పక్కన చిన్న కార్నర్లో కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరీ వినండి ఈ వీడియోని. ఇది ఒక పిజ్జా బాయ్ తో జరిగిన ఇన్సిడెంట్. రమేష్ అనే ఒక పిజ్జా బాయ్ ఉంటాడు. అంటే పార్ట్ టైం జాబ్ చేస్తుంటాడు. రమేష్ అనే ఒక చెప్పండి రమేష్, ఈ క్యారెక్టర్ లో మెయిన్ మనకి రమేషే. రమేష్ పిజ్జా బాయ్ అన్ని డెలివరీ చేస్తాడు. ఒక రోజు డెలివరీ చేసి తన మిడ్ నైట్ 1కి ఇంటికి వెళ్దామని బైక్ ఎత్తుకుని బయలుదేరుతుంటాడు. అప్పుడు ఒక ఫోన్ కాల్ వస్తుంది, పిజ్జా డెలివరీ చేయాలని. ఇప్పుడు రమేష్ వద్దని చెప్దామంటే, కానీ ఆమె పెట్టింది ఒక 4 లార్జ్ సైజ్ పిజ్జాస్. 4 లార్జ్ సైజ్ పిజ్జాస్ అంటే ఒక బోనస్ కూడా, టిప్స్ కూడా ఎక్కువ వస్తాయని అని అనుకుని, అలాగే ఆర్డర్స్ ఓకే చేసి ఒక ½ అవర్ పిజ్జాస్ రెడీ చేసుకుని బైక్ పైన వెళ్తూ ఉంటాడు. సరే, లొకేషన్ పెట్టిన లొకేషన్ కి, అది బయట అంటే టౌన్ బయట ఉంది. ఆ లొకేషన్ టౌన్ లోపల ఉంటే ఒక ఉంటుంది, కానీ టౌన్ బయట ఉంది కాబట్టి బైక్ ఎత్తుకుని వెళ్తుంటాడు. తను వెళ్తున్న దారి ఎలా ఉందంటే చుట్టూ చీకటిగా ఉంది. అలాగే చెట్లు ఏం లేవు. ఎలా ఉందంటే అసలు ఇంకా చెప్పాలంటే స్ట్రీట్ లైట్స్ ఏం లేవు. ఓన్లీ తన బైక్ హెడ్ లైట్ ఉంటుంది, ఆ హెడ్ లైట్ తప్ప ఏమీ లేదు. ఆ లైట్ లో వెళ్తూ ఉన్నారు. సో లొకేషన్ పెట్టిన వెళ్తున్నారు, కానీ అక్కడ ఏ ఇల్లు లేవు. కానీ ఒక ఇల్లు ఉంది, ఒక భవనం లాంటి ఇల్లు ఉంది. సరే, ఏంటి భయంకరంగా ఉందని రమేష్ భయం ఉంటారు. చాలా అందరికి భయం ఉంటుంది కదా. సరే, రమేష్ లోపలికి వెళ్దాం అని భయపడకుండా లోపలికి వెళ్తారు. బైక్ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడ లోపలికి వెళ్ళి, ఇక్కడ గేట్ ఉంటుంది. ఆ గేట్ ని కొట్టి 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 ఎన్ని కొట్టినా ఎంత ఎవరు ఉండరు. కానీ ఎవరుంటారా అని చూస్తున్నాను రమేష్, కానీ ఎవ్వరు ఉండరు మధ్యలో. సరే, కొట్టి 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 లాస్ట్ డబ్బా అని ఒక షాట్ కొడతారు. తర్వాత ఓపెన్ అయిపోతుంది అది. సరే, ఓపెన్ అయింది కదా, లోపల ఎవరన్నా వెళ్తారు. అలా వెళ్తుంటే రమేష్ అడుగు పెట్టిన వెంటనే లైట్స్ ఆన్ అవుతాయి. అది ఆ లైట్స్ కూడా ఎలా ఉంటాయంటే మామూలు లైట్స్ కాదు, అది బ్లింక్ అవుతుంది. అంటే వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అలా బ్లింక్ గా ఉన్నాయి లైట్స్. రమేష్ చాలా భయపడిపోయాడు, కానీ కొంచెం ధైర్యం చేసుకుని, హలో ఎవరండి ఎవరండి అని, ఎవరున్నారు, నేను పిజ్జా బాయ్ అని మెల్లగా అడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు. ఓనర్ ఉన్నారేమో చూస్తూ వెళ్తున్నాడు. కానీ ఒక రూమ్ లో నుంచి ఒక బ్లాక్ కలర్ పిల్లి వచ్చింది. ఓ, భయపడిపోయాడు రమేష్. అప్పుడు ఈ పిల్ల, ఇది ఓనర్ పిల్ల అనుకుని పిల్లి ఎక్కడికో వెళ్తుంది. ఆ పిల్లి ఇది అప్పుడు రమేష్ అనుకున్నాడు, ఈ పిల్లి ఓనర్ పెంచుకుంటున్నామో, ఈ పిల్లి ఓనర్ దగ్గరికి వెళ్తుందేమో అనుకుని, మనం కూడా ఈ పిల్లి వెంట వెళ్తే ఓనర్ కనపడతానని లోపలికి ఆ పిల్లి వెంటనే వెళ్తాడు. ఆ పిల్లి నేర్చుకుంటూ ఒక చీకటి గదిలోకి వెళ్తుంది. ఆ గదిలోకి వెళ్ళి రమేష్ కూడా వెళ్తారు. కానీ అక్కడ ఒక ఒక క్రేజీ, ఇక్కడే కథ మారిపోతుంది. బాగా వినండి. అక్కడ కార్నర్ లో ఒక ఇద్దరు పిల్లలు నించున్నారు. ఇద్దరు పిల్లలు తన్నే చూస్తున్నారు. రమేష్ చూసి ఇలా అన్నారు, మీరు ఆర్డర్ పెట్టింది మీరే కదా, ఎంత ఆడుకుంటున్నారు ఏమని కోపంతో అరిచాడు. అప్పుడు ఆ పిల్లలు ఒకేసారి కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు గుడ్లు తెల్లగా మారిపోయి రమేష్ భయంతో కేక పెట్టాడు. అప్పుడు వెనకలు తిరిగి చూసి ఒక లేడీ తన్ని చూసి అరిచింది. ఇంకేం రమేష్ కి భయపడిపోయాడు, చెమటలు కారిపోయి రమేష్ ఆ పిజ్జాని అక్కడ పడేసి పరిగెత్తాడు చూడండి బయటికి. మళ్ళీ తన బైక్ ఎత్తుకొని స్టార్ట్ చేస్తుంటే తను అలా చూశాడు. ఉంటుంది కదా భవనం వైపు చూశాడు. అక్కడ అదే తన అమ్మ మరి ఇద్దరు కొడుకులు తన్ని చూస్తూ ఉన్నారు. ఏం భయపడిపోయి స్టార్ట్ చేసి పరిగెత్తు వెళ్తున్నారు. అదే చెప్పాను కదా, ఫారెస్ట్ ఏరియాకి వెళ్తున్నారు. ఆ ఫారెస్ట్ ఏరియాలో రమేష్ వెళ్తూ ఉన్నారు. అదే మళ్ళీ రివర్స్ వెళ్తున్నారు ఇంటికి వెళ్దామని. కానీ అక్కడ ఒకే ఫారెస్ట్ ఏరియా కాబట్టి తన బైక్ పంచర్ అయిపోయి అక్కడే ఆగిపోయాడు రమేష్. భయం ఇంకేం చేద్దాం, తన హెడ్ లైట్ పైన ఉంటుంది కదా, మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ లో చూస్తున్నాడు. మిర్రర్ ఏం కనిపించింది అంటే ముందు చూశారు కదా ఇద్దరు పిల్లలు, ఆ అమ్మని వాళ్ళు తనని కోపంతో చంపినట్టు చూస్తున్నారు. భయం కనబడి బైక్ ని ఎక్కడ పడేసి ఒక చెట్టు కాడపై దాంగున్నాడు. ఆ చెట్టు నుంచి ఒక పోలీస్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ కి పోలీస్ ఫోన్ చేసి, హలో నేను మళ్ళీ కట్ చేశాడు. ఆ పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పోలీస్ కార్ వేసుకొని వస్తా ఉంటారు. ఇద్దరు పోలీసులు వస్తారు. అక్కడ బైక్ ఉంటుంది, ఆ లొకేషన్ దగ్గర బైక్ మాత్రమే ఉంటుంది. రమేష్ కనబడ్డాడు. ఆ బైక్ ని బాగా పరిశీలిస్తుంటే అప్పుడు రమేష్ అక్కడి నుంచి చెట్టు నుంచి చూసి పోలీసు వాళ్ళు వచ్చారు. భయం మొత్తం పోయి కొద్దిగా ధైర్యం తెచ్చుకుని పోలీసు వాళ్ళ దగ్గర పోయి జరిగిందంతా భయంతో చెప్పేశాడు. అప్పుడు పోలీసు వాళ్ళు అతన్ని తీసుకెళ్లి ఆ భవనం దగ్గర తీసుకెళ్లి ఏముందని లోపల పోయి చూస్తే ఒక పిల్లి మాత్రం ఉంది. ఎవ్వరు లేదు, మొత్తం వెతికిన అసలు ఎవ్వరు కనబడలేదు, ఒక పిల్లి తప్ప.
మళ్ళీ రమేష్ ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఇంటికి తీసుకెళ్లిపోయారు భద్రంగా. మళ్ళీ రమేష్ మరుసటి రోజు లేసి చూస్తే తనకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే ఆ బంగ్లాలో 3 సంవత్సరాల నుంచి ఎవరు లోపలికి పోరు, ఎవరు బయటికి రారు. తర్వాత రమేష్ కొన్ని ఆర్టికల్స్ చదివారు ఇంటి పైన. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మరియు 2 కొడుకులు ఉన్నవారు. హస్బెండ్ ఏమో తెలియదు కానీ తన అమ్మ అదే వైఫ్ తన 2 కొడుకులకి విషం పెట్టి చంపేసి మళ్ళీ వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వేసుకుని చచ్చిపోయింది అని సూసైడ్ చెప్పారు. మళ్ళీ కొంతమంది ఏం చెప్తున్నారంటే వాళ్ళ ముగ్గురు ఒకేసారి విషయం తాగి సూసైడ్ చేసుకుని చచ్చిపోయారని చెప్పారు. కానీ వాళ్ళ ముగ్గురు చచ్చిపోయారు, కానీ హస్బెండ్ ఏమైనా ఎవరికి తెలియదు. మళ్ళీ ఏమంటే ఇది పక్కన వాళ్ళు కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు కదా, ఇలాగే చాలా మంది భయపడ్డారు, వాళ్ళు చూసిన దయ్యాలని అనేది కన్ఫర్మ్ చేసుకున్నాడు రమేష్. ఇదే రియల్ ఇన్సిడెంట్. పిజ్జా బాయ్ తో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఇలాంటి మరిన్ని ఇన్సిడెంట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.